అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకైతే జిహెచ్ఎంసీ అధికారులు అయితే షాక్ అయితే ఇచ్చిరట. ఏందోనైతే చూద్దాం మరి. ఇక జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేసిరు మరి ఏంది. హైదరాబాద్ నగరంలోని ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జిహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువ చూపించి సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్సు ఫీజులు భారీగా ఎగవేతలకు పాల్పడుతున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఇగో చూసిర్రా, ఇట్లా పెద్దోడు తప్పు చేస్తేనేమో గిట్లా లేటుగా వస్తుంది, చిన్నోడు తప్పుగా చేస్తేనేమో ఇక తొందరగా దొరకబడతారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తే మరి ఇప్పుడు దొరకబట్టిరట. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసిరు మీరు? ఇప్పుడు ఇక ఈ గవర్నమెంట్ ఒత్తిడి చేస్తుంది కాబట్టి అందుకనే ఇక మీరు ఎవరిని కూడా ఇడిచిపెట్టకుండా పని చేస్తున్నారు. గిట్లా మొత్తం ఎంత విస్తీర్ణం ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ఫీజు ఎట్లుంటుందంటే, ట్రేడ్ లైసెన్స్ సంబంధించి చిన్న ఉంటేనేమో ఆ ఫీజు అనేది తక్కువ వస్తుంది. ఇక పెద్దగా ఉంటుంది కదా, ఆ బిల్లు ఆసిపోతుంది. అట్లా తక్కువ విస్తీర్ణం ఉందని చూపెట్టి తక్కువ డబ్బులు కట్టిరట ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు నిన్ననైతే జిహెచ్ఎంసీ అధికారులు అయితే మంచిగా దాన్ని వెంబడబడి దాన్ని పూర్తి ఆధారాలు తీసినాకనైతే షాక్ అయితే ఇచ్చిరట. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువ చూపించి సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు భారీగా ఎగవేతకు పాల్పడుతున్న బల్దియా అధికారులను గుర్తించి తాజా డేటా ప్రకారం 11.52 లక్షలు ఫీజు చెల్లించవలసిన అన్నపూర్ణ స్టూడియో కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. గిట్లా ఏంది 49,000 ఏడా, 11.52 లక్షలు ఏడా? గిన్ని సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు అప్పటి నుంచి కట్టని పైసలను వసూలు చేస్తారు అధికారులు. మరి మీరు ఏం చేసిర్రా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసిర్రు? ఈడ 49,000కు ఈ లెక్కకు ఏంటన్నా అసలు గింతనన్నా పొంతన ఉన్నదా? గింత దారుణంగా తయారయ్యారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక సీఎం సారు ఒక్కొక్క అధికారిని అయితే పిండుతుండు కాబట్టి ఇక ఉరుకుతురు, పరుగుల మీద పరుగులు పెడుతురు మొత్తం. అందుకని ఇప్పుడు ఈ బయటకు వస్తున్నాయి, లేకుంటే ఇప్పుడు కూడా బయటకు రాకపోనా తెలిసి. అలాగే విధంగా 1.92 లక్షలు చెల్లించవలసిన రామానాయుడు స్టూడియో కేవలం 1900 మాత్రమే చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. చూడుర్రి, 1.92 లక్షలు చెల్లించవలసినది రామానాయుడు స్టూడియో 1900 మాత్రమే చెల్లిస్తున్నారట. ఇంత దారుణంగా అధికారులు అంటే ఎంత కమిషన్లు తీసుకొని ఉంటారు, దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది కదా. అసలు దీనికి పొంతన లేని పైసలు ఇన్ని రోజులు తీసుకుండేంది. ఇప్పుడన్నా మరి ఆ ఫస్ట్ నుంచి చేసిందని ఆ డబ్బులన్నీ కట్టిపిరి. దీనిపై జిహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి ఇరు స్టూడియోలకు పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసులపై 2 ప్రముఖ స్టూడియోలు ఎంత మేరకు వివరణ ఇస్తాయో తెలియాల్సి ఉండగా బల్దియా తదుపరి చర్య ఏమిటో అని ఆసక్తి నెలకొంది. అంటే బల్దియా అధికారులు మరి ఏం చేస్తారు, వాళ్ళు ఏం వివరణ ఇస్తారు అసలు దీన్ని? ఇప్పుడు బల్దియా అధికారులు ఇప్పుడు చెప్తున్న రేట్ ఎంత? మరి అప్పుడు వాళ్ళు 49,000 ఓలు కొడితే 1900 కట్టిరట. మరి ఫస్ట్ నుంచి కట్టకపోయిందంతా కట్టిపిస్తారా? అది నిజమేనా? మొత్తం ఏనైతే అది నిజమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అమౌంట్కు వాళ్ళు కట్టిన అమౌంట్కి అయితే అసలు ఫిగర్ అనేది మ్యాచ్ కాదు. మరి చూద్దాం ఈ బల్దియా అధికారులు మరి తదుపరి చర్య ఏం తీసుకుంటారు, ఈ 2 స్టూడియోలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎగ్గొట్టిన బకాయిలన్నీ కట్టిపిస్తారా, మరి కట్టిపియారా, ఇట్లనే వదిలిపెడతారా? అదే సామాన్యుడిగిన ఏమైనా గింత మిస్టేక్ చేస్తే వాని ఇంటికాడికి పోయి వాడిని ఎత్తుకొస్తారు, గట్లా చేస్తారు. చూద్దాం మరి దీనిపై వీళ్ళది కూడా ఏడు దాకపోతే మరి ఎంతవరకు చూద్దాం.